ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 15th July 2025. ఎస్ఎస్టీ టోకన్స్ శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో ఇస్తారు. ఇప్పుడు చూస్తుంది అయితే భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపల అయితే ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది కదా, దానికి దగ్గరలోనే అనమాట. రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్టాండ్ నుంచి అయినా 3.5 కిలోమీటర్ రేడియస్ లోపల అయితే ఉంటుంది భూదేవి కాంప్లెక్స్. అవును, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్ అయితే విష్ణునివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది. శ్రీనివాసం కాంప్లెక్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, తిరుపతి మెయిన్ బస్ స్టాండ్, అక్కడ నియర్ బై ఆరెంజ్ కలర్ బిల్డింగ్ లాగా ఉంటుంది. మోస్ట్లీ అందరూ చూసే ఉంటారు. అలాగే వీడియోలో కనిపిస్తుంది భూదేవి కాంప్లెక్స్. ఎస్ఎస్టీ టోకన్స్ దర్శనానికి తీసుకుని వెళ్ళాలి అనుకున్న భక్తులైతే భూదేవి కాంప్లెక్స్కి వచ్చి టోకన్స్ అయితే తీసుకోండి. ఈ 3 ప్లేసెస్లలో ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 3 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. లాస్ట్ వీక్ అయితే 3 to 4 PM లోపల ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్డేట్ అయ్యింది. సో 2 to 3 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ అనేది ఇస్తారు. ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని ఈ 3 ప్లేసెస్లలో వెళ్ళండి. ఆఫ్టర్నూన్ 12 PM నుంచి భక్తులు అయితే క్యూ లైన్ లో ఉంటారు. క్యూ లైన్స్ అనేది 12 PM to 1 PM లోపల అలో చేయడం అయితే జరుగుతుంది. సో వీలైనంత వరకు మీరు ముందే క్యూ లైన్లకి వెళ్ళి వెయిట్ చేశారు అంటే టోకన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది. భూదేవి కాంప్లెక్స్ లో 2 types టోకన్స్ అనేది ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో నడుచుకుంటూ వెళ్లే భక్తులకి భూదేవి కాంప్లెక్స్ లో అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎస్ఎస్టీ టోకన్స్ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే 2 types ఇస్తారండి. రిమైనింగ్ ప్లేస్లలో ఒక టైపే ఇస్తారు. ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్ మాత్రమే ఇస్తారు. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే మీరు ఎలా అయినా బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బై బస్ అయినా వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్ట మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులైతే భూదేవి కాంప్లెక్స్ లో టోకన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5:30 PM వరకు అయితే అలో చేస్తారండి శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు మాత్రమైతే. దానికి శ్రీవారి స్టెప్స్ లో వెళ్లే భక్తులకైతే డీడీ టోకన్స్ తీసుకోండి. ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ తీసుకొని క్యూ లైన్ లో వెళ్తే టోకన్ అనేది ఇస్తారు. ఆ టోకన్స్ తీసుకొని మీరు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళండి. ఎస్సిటీ టోకన్ తీసుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటి అంటే అలిపిరి స్టెప్స్ అయినా దివ్య దర్శనం టోకన్స్ అంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకి అక్కడ టోకన్స్ అయితే ఇవ్వరు. శ్రీవారి మెట్టు మార్గంలో ఇవ్వరు, అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వరు. ఓన్లీ తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో మాత్రమే టోకన్స్ అనేది ఇస్తారు. ఈ 3 ప్లేసెస్లలో టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలి. ప్రతిరోజు దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులైతే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అంటే ముందు రోజు టోకన్ తీసుకోవాలి. అంటే బిఫోర్ 1 day టోకన్స్ ఇస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. రేపు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్ తీసుకోవాలి. ఈరోజు 15th డేట్ కదా, 16th తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే ఈ రోజు ఇస్తారండి. అలాగే తిరుమలలో ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఓల్డ్ బాలాజీ బస్టాండ్ అయితే ఉంటుంది. అక్కడ యాత్రి సదన్ 2, యాత్రి సదన్, పద్మనాభ నిలయం, మాధవ నిలయం ఇలాగ కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఆ ప్లేసెస్కి వెళ్ళండి. ఫ్రీ లాకర్స్, కామన్ హాల్స్ అయితే దొరుకుతుంది. అలాగే ఇప్పుడు చూడండి వీడియోలో ఇక్కడ మెన్షన్ చేశాను. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 12,000 టోకన్స్ అనేది ఇస్తున్నారు. 16వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఏ ఉన్నాయి. 12 PM to నైట్ 10 PM. రిమైనింగ్ మార్నింగ్ స్లాట్స్ ఎందుకు లేవు అంటే టెంపుల్లో కొన్ని విఐపి దర్శనాలు, 300 దర్శనాలు, అలాగే స్వామివారికి అర్చనలు, అభిషేకాలు ఇలా చాలా రకరకాలు ఉంటాయి కదా, అందువల్ల మార్నింగ్ స్లాట్స్ అయితే మోస్ట్లీ ఇవ్వడం లేదు. ఓన్లీ ఆఫ్టర్నూన్ స్లాట్స్ ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు ఇచ్చిన స్లాట్స్ మనం తీసుకోవాలి. మీరు క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేశారు అంటే ఈ ఆఫ్టర్నూన్ స్లాట్స్ లో మీకు ఏ స్లాట్ కావాలో అది వీలైతే ఇస్తారు, లేదంటే రన్నింగ్ స్లాట్ ఏది ఉంటే అది ఇస్తారండి. అక్కడ డిపెండ్స్ ఆన్ మీ రిక్వెస్టింగ్ అనమాట. కొందరు రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు, కొందరైతే రిక్వెస్ట్ చేసినా కూడా ఇవ్వరు. సో వాళ్ళు ఇచ్చిన టోకన్స్ తీసుకొని మీరు కొండపైకి అయితే వెళ్ళిపోండి. డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రం ఈవినింగ్ 5:30 PM లోపల మీరు శ్రీవారి మెట్టు మార్గంలోకి వెళ్ళి స్టెప్స్ అయితే ఎంట్రీ చెకింగ్ అవ్వాలి. 5:30 దాటిందంటే మీరు మళ్ళీ అలో అయితే అవ్వలేరండి. మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి మళ్ళీ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలి. సేమ్ థింగ్ అలాగే అలిపిరి స్టెప్స్ లో కూడా టైమింగ్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదంతా శ్రీనివాసం కాంప్లెక్స్ అని చెప్పి పిలుస్తారు. బస్టాండ్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. అక్కడ కూడా టోకన్స్ ఇలాగే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12 PM to 1 PM లోపల క్యూ లైన్స్ అలో చేస్తారు. 2 to 3 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ ఇస్తారు. క్యూ లైన్ లో వెయిట్ చేయాలి. అదైతే కంపల్సరీ అన్నమాట. ఎవరైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో భక్తులు కంపల్సరీ అందరూ ఆధార్ కార్డు క్యారీ చేసి క్యూ లైన్ లో వెయిట్ చేసి ఫొటోస్ తీసుకుంటారు. వాళ్ళు టోకన్ అనేది ఇస్తారు.
ఆ టోకన్లోనే మీకు అన్ని రిసిప్ట్లోనే అన్నీ ఉంటాయండి. మీ దర్శనం స్లాట్, ఆ తర్వాత టైమింగ్ అండ్ డేట్ ఇవన్నీ ఉంటుంది. ఆ ఫోటో తీసుకొని ఆ స్లిప్ తీసుకొని కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట. డీడీ టోకన్స్ అంటే దివ్యదర్శన్ టోకన్స్ 3000 టోకన్స్ అయితే ఇస్తున్నారు. 16వ తేదీ దర్శనం సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ 2 PM టు నైట్ 9 PM అనమాట. ఇవి టైం స్లాట్స్ 2, 3, 5, 7, 9 PM టైమింగ్ స్లాట్స్. అలాగే తిరుమలలో తలనీలాలు ఇవ్వాలి అనుకుంటే తిరుమలలో 24/7 అనేది ఒకటైతే ఉంటుంది. బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అక్కడ ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ 24/7 తలనీలాలు అయితే ఇస్తారు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైనా తెలియకుండా అక్కడ ప్లేస్ అడగండి, తలనీలాలు సమర్పించాలి, ప్లేస్ చెప్పండి అంటే ఎవరైనా చెప్తారు. అండ్ మోస్ట్లీ తిరుమల బాలాజీ బస్టాండ్ దగ్గర అయితే చాలానే ఉన్నాయి తలనీలాలు ఇవ్వడానికి. అలాగే రాంబాగిజ బస్టాండ్ దగ్గర కూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో కూడా తలనీలాలు అనేది ఇవ్వచ్చు. అక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉంటుంది. అండ్ తిరుమలలో లోకల్ టెంపుల్స్ అయితే కోనేరు పక్కనే వరాహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత వెంగబాంబ సత్రం ఉంటుంది, అన్నదాన సత్రం అన్నమాట, మహాప్రసాదం. అండ్ తిరుమలలో మెయిన్ టెంపుల్స్ విషయానికి వస్తే శ్రీవారి టెంపుల్ మెయిన్ టెంపుల్. ఆ తర్వాత ఇంకా లోకల్ టెంపుల్ అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, పాప వినాశనం, ఆకాశగంగ, శిలాతోరం, శ్రీవారి పాదాలు, ఇలా రకరకాలుగా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి తిరుమలలో. అలాగే తిరుపతిలో కూడా చూసుకున్నట్లయితే మీకు తిరుచానూరు అమ్మవారు, కపిలతీర్థం, ఆ తర్వాత తాతయ్యగొండ గంగమ్మ తల్లి టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, శ్రీనివాస మంగాపురం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి తిరుపతిలో కూడా. కపిలతీర్థం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అనమాట, గోవిందరాజస్వామి టెంపుల్ కూడా. అండ్ అలాగే విష్ణువాసంలో అయితే ఆఫ్లైన్ రూమ్స్ అనేది ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి రూమ్స్ తిరుపతిలో కావాలనుకున్న భక్తులకైతే. శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఆన్లైన్లో చూసుకోవాలి. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎటువంటి రూమ్స్ అనేది ఉండదు. ఓన్లీ వాళ్ళు టోకన్స్ మాత్రం ఇవ్వడానికి భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ కొండపైకి మీరు బై వాక్ అయినా వెళ్ళిపోవచ్చు అండి, బై బస్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అలిపిరి స్టెప్స్లో వెళ్ళకూడదా లేదని చాలామంది అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మీరు బై వాక్ శ్రీవారి మెట్ అయినా వెళ్ళొచ్చు, అలిపిరి స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ టికెట్ అనేది తీసుకున్నారు కాబట్టి. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలంటే డీడీ టోకన్స్ తీసుకోవాలి. అలా అని ఏం లేదండి, మీరు 300 టికెట్స్ బుక్ చేసుకొని ఉంటే అలా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట శ్రీవారి మెట్టు మార్గంలో. అంటే చాలామంది ముక్కుబడులు ఉంటాయి కదా నడకదారి వెళ్ళాలి అని, సో అలాగా ఎవరైనా 300 రూపీస్ బుక్ చేసుకుని ఉంటే అలా అయినా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే సర్వదర్శనం వెళ్ళాలనుకున్న భక్తులు అయితే డైరెక్ట్ కొండపైకి వెళ్ళి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సర్వదర్శనం క్యూ లైన్స్ అయితే ఆ క్యూ లైన్లోనే మీకు లగేజ్ పెట్టుకోవడానికి ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అలాగే అలిపిరి స్టెప్స్లో వెళ్ళే వాళ్ళు తిరుపతిలోనే లగేజ్ ఇచ్చారు అంటే కొండపైకి వెళ్ళిన తర్వాత మీ లగేజ్ అనేది కొండపైన అయితే తీసుకోవచ్చు. సేమ్ థింగ్ అలాగే తిరుమల కూడా ఫ్రీ లాకర్స్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రీ లాకర్స్ అండ్ ఫ్రీ కామన్ హాల్స్ కూడా ఉంటుంది. మామూలుగా తిరుమల రూమ్స్ బుక్ చేసుకోవాలంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి.